ప్రాజెక్టు విషయంలో ఒకటి, ఎవరు ఈ నదులు, కాలువలు, పాండ్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు. వారిలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంటు ప్రాసిక్యూట్ చేసిందా? లేదు. రెండు, ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీలు, ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని బిల్డర్స్ని కానీ కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్స్ని కానీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా? పనిష్మెంట్ చేశారా? శిక్షించారా? లేదు. మూడు, కలెక్టర్లు, ఆఫీసర్సు, రెవెన్యూ ఆఫీసర్సు, ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎంతోమంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి. ఒక్కరినైనా శిక్షించారా? లేదు. వందల వేల కోట్లు విలువైన ప్రాపర్టీల్ని, ముఖ్యంగా నాగార్జున లాంటి, పల్లవరాజు లాంటి ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ. ఎవరైనా సరే వారు చట్టానికి ఎవరు గొప్పవారు కారు. రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసిందే. సరి అయిన సమయానికి నోటీసులు ఇచ్చారా? లేదు. నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా? వాళ్ళు విలువైన పాత్రలేంటి, ఫోటోలేంటి, మెమరీస్ ఏంటి, సర్టిఫికెట్స్ ఏంటి, ఒక కుటుంబంలో 30-40 సంవత్సరాలు మీరు ఉంటున్నారంటే ఎన్నో వాల్యుబుల్స్, అవన్నీ తీసుకురాడు. లేదు. దానికి రుజువు మీడియాయే. మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు, నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఎస్, హైడ్రా తీసుకురావడం మంచిదే, కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమనే నేను ఈరోజు ఆనరబుల్ హైకోర్టుని, సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతున్నాను. ఆ ప్రొసీజర్ రైట్ కాదని వాళ్ళు ఒప్పుకొనే ఆ జీవోని ఇప్పుడు ఎమెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు వరకు జరిగిన అన్యాయం ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డా? తెలంగాణ గవర్నమెంట్ 8 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా? ఓ కేసీఆర్, కేటీఆర్ మాట్లాడితే ఇది రాజకీయం అని అందరికీ తెలుసు. అక్కడేమో లడ్డూ వివాదం 3 నెలల కిందట తెలిస్తే ఇప్పుడు దొంగ చచ్చిన 6 నెలలకు కుక్క మొరిగిందని, అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారని లైవ్లు ఇస్తున్న వాళ్ళందరినీ దేవుడు దీవించగాక, ఇవ్వని వాళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్పి లైవ్లు ఇచ్చేటట్టు చేయను కాక. ఎందుకంటే నాకంటే ప్రశ్నించేవాడు ప్రపంచంలో లేడు. మీ కొరకు ఇది, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు. ఎస్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రాంగే. నదుల్ని, కాలువల్ని మనం కాపాడకపోతే, పార్కుల్ని, అది రాంగే. రేవంత్ రెడ్డి ఐడియా బాగుంది, మరి ఈ ఐడియా వెనకతల ప్లాన్ బాగోలేదు, ఇంప్లిమెంటేషన్ బాగోలేదు, చట్ట విరుద్ధం అని వాళ్ళకి తెలిసిపోయింది. అందులో కోర్టులో స్టే ఉంటుండగా కొన్ని విషయాల్లో ముందు అమెండ్మెంట్, ఇంత పెద్ద కట్టడాన్ని కూల్చడం ఎవడైనా కూల్చేస్తాడు. కొత్తగా 4 మెషిన్లు తీసుకొచ్చినట్ట, డ్రైవర్కి 2.5 లక్షల శాలరీలు అట. ఎందుకంటే ఆడు 15 నిమిషాల్లో కూల్చి పడేస్తున్నాడట. అబ్బా, ఒరే కట్టినోడిని తీసుకురారా. చైనాలో 15 రోజుల్లో, కోవిడ్ టైంలో, కరోనా టైంలో బిల్డింగ్ల హాస్పిటల్ కట్టారు. అలాంటి బుద్ధులు ఎవరికైనా ఉన్నాయో మన దేశంలో? 15 రోజుల్లో హాస్పిటల్ కట్టడం, 30 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయడం, 3 నెలల్లో రేప్ చేసినోడిని జైల్లో పెట్టడం లేదా ఉరిశిక్ష చేయడం. మంచికి తెలివితేటలు లేవిలికి, పాడుకు తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే సర్ప సంతానమా అన్నాడు యేసు ప్రభు. తల నుండి నెత్తురుకి పాదాల వరకు విషమే విషం. వీళ్ళు తలంపులే విషం, వీళ్ళ మాటలే విషం, వీళ్ళ ఐడియాలే విషం. పీసీ మిషన్ని క్యాన్సిల్ అరే అక్టోబర్ 2ని సమిట్ పెడదామంటే కోతిలా గెంతాడు రేవంత్ రెడ్డి. పెడదాం సార్ అని ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత 4 సార్లు కలిసి. ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే మా మేడం పెట్టనివ్వట్లేదట.
సోనియా గాంధీ మేడము పెట్టనివ్వట్లేదట అక్టోబర్ 2. మరి అది నువ్వు కౌంటర్ అయ్యి కోర్టులో దమ్ముంటే, అదే నిజమైతే, ఐఎమ్ రైజింగ్ క్వశ్చన్స్ లీగల్లీ, ఎథికల్లీ, మోరల్లీ. నన్ను అడ్డుకుందామని రాజశేఖర రెడ్డి ఇలా క్వశ్చన్లు వేసినప్పుడు మొక్కలు అయిపోయాడు. నన్ను అరెస్టులు చేసిన వాళ్ళందరూ పైకి పోయారు, 7గురును. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ. ఎందుకంటే దేవుడు పంపగా వచ్చాను నేను ప్రజల కొరకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కొరకు, దేశం కొరకు. కనుక ఈ హైడ్రా అన్నదే హైడ్రామా. ఇప్పుడు నేను రంగంలోకి దిగాను ఈ డ్రామాని అరికట్టడానికి. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా కమిషనరు రంగనాథన ఎవరిని విడిచిపెట్టాను. చూసారా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 IPS సస్పెండ్ నోటీసులు వెళ్ళాయి. గుర్తించుకోండి, రాజశేఖర రెడ్డి టైంలో IASలు అందరూ జైలుకు కూడా వెళ్ళారు చాలామంది. మీ IAS, IPS, IRS, IFS వాళ్ళకి ఐఎమ్ వార్నింగ్ యూ, police officers, listen carefully. You are not above the law. When the chief minister and prime minister is not above the law, President VV Giri is not above the law. There is one KA Paul to question you. Before I had lawyers whom you bought. ఒక లాయర్ కేసీఆర్ 5 కోట్లు ఇచ్చి కొనిశాడు నా స్టేని వెకేట్ చేయడానికి. ఇప్పుడు నన్ను ఎంత కొనగలవు రేవంత్ రెడ్డి? నన్ను ఎవడైనా కొనగలడా? అది చట్టాన్ని గౌరవిద్దాం. లెట్స్ రెస్పెక్ట్ ద లా, లెట్ us టేక్ థింగ్స్ ప్రాపర్లీ, లెట్ us ఇవాల్యుయేట్. ఈ ఏడుస్తున్న వారిని వాళ్ళకి ఏమిస్తాం కాంపెన్సేషన్? కనీసం టైం ఇవ్వాలి కదా, 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు. రాత్రి మీద ఎందుకు కూలగొట్టియాలి? మీరిచ్చిన 6 వాగ్దానాలు ఫెయిల్ అయినందుకే కదా, మీరిచ్చిన హామీలు నెరవేర్చలేనందుకే కదా, 10 నెలలు మీరు పచ్చిగా ఫెయిల్ అయినందుకే కదా. ఎవరికి తెలియదు మీ డ్రామా? చిత్తశుద్ధున్న మీడియా వారందరూ ఈ ప్రశ్నలకు స్పందించమని రేవంత్ రెడ్డిని నిలబెడతారు నెక్స్ట్ ప్రెస్ మీట్లో. ఆ బట్టి విక్రమార్కని నిలబెట్టండి, ఈ మినిస్టర్లు నిలబెట్టండి. మీడియా మిత్రులారా, ఓనర్లారా, మీరే ఈ దేశాన్ని కాపాడాలి. ప్రజలు ప్రార్థన ద్వారా యేసుప్రభు నన్ను పంపాడు. అయినప్పటికీ కులాలకి మతాలకి అతీతంగా లడ్డూ వివాదాన్ని నేను ఆపి గ్యాగ్ ఆర్డర్ ఇమ్మని చీఫ్ జస్టిస్ని అడిగాను. ఆనరబుల్ చీఫ్ జస్టిస్, ఎందుకు? అరే, వాటికన్కి మీరు క్రైస్తవ దేశంగా ప్రకటించినప్పుడు క్యాథలిక్ 744 మందికి, లక్షల మంది ఉన్న తిరుపతిని కాపాడొద్దా? లక్షల కోట్ల ఆస్తిని. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ దేర్ విత్ మీ. నన్ను అడుగడుక్కి అడ్డుకుంటున్నా నన్ను ఆపగలుగుతున్నారా? దేవుడు నాతో ఉన్నంత వరకు, ప్రజలు నాతో ఉన్నంత వరకు, మీడియా నాతో ఉన్నంత వరకు న్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వరకు జరిగింది, ఇక ముందు జరుగుతుంది. రైతులారా, నిరుద్యోగులారా, 7569441275 కమిటీలు వేసేసేయండి. వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. మనం వస్తేనే, బీసీ ముఖ్యమంత్రి నేను అయితేనే రాష్ట్రాన్ని కాపాడుతాను, దేశాన్ని కాపాడుతాను. మీరు దొంగలు దోచుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తే దేవుడు మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు. నియోజకవర్గంలో గ్రూపులు పెట్టండి, అక్టోబర్ 2 కల్లా కమిటీలన్నీ వేసేయండి. ఇంకా మిగిలిన వాళ్ళు మీరు కమిటీలో జాయిన్ అయిపోండి. మీ నియోజకవర్గం మీ పేరు ప్రజాశాంతి పార్టీ. పాలు రావాలి, పాలన మారాలి. ఈ హైడ్రా లాంటి అవినీతులు నేను కట్టి చూపిస్తా. రేవంత్ రెడ్డి కూల్చి చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు 700 కంపెనీలు తీసుకొచ్చాను హైదరాబాద్కి, 7000 కంపెనీలు తీసుకొచ్చి చూపిస్తా. అది రేవంత్ రెడ్డికి తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు, నరేంద్ర మోదీకి తెలుసు, కేసీఆర్కి తెలుసు, జగన్కి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. కానీ వాళ్ళు మనకు మద్దతు ఎవరు? ఎందుకు? ఈ 2-3 కుటుంబాలు, 2-3 కులాలే ఏలాలి కనుక. మన బీసీలు, మన బడుగు బలహీన వర్గాలు రానివ్వరు 90% ఉన్నోళ్ళు. ఇప్పుడైనా యూత్ మనోనేత్రాలు తెరవండి, రాజకీయ నాయకులు మనోనేత్రాలు తెరవండి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయితే ప్రజాశాంతి పార్టీ 10 మంది ఎమ్మెల్యేలని ఆ 10 నియోజకవర్గాల్లో గెలిపించండి. సత్తా ఏంటో చేసి చూపిస్తాం. చేశా.
ప్రపంచంలో 8 ఫీల్డ్లో నెంబర్ 1 అయ్యాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.